అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్స్ట్రాడినరీ కాకపోయినా రిక్వైర్మెంట్ బట్టి సింపుల్గా నేను తెచ్చుకున్న సిల్వర్ ఐటమ్స్ను ఈరోజు మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గోల్డ్తో పాటు సిల్వర్ కూడా చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు తీసుకోవాలంటే అయితే చాలా ఇబ్బంది. ప్రైస్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ తులసికోట వచ్చేసి ఈ మధ్యలోనే రీసెంట్గా తీసుకున్నాను. 3500 అలా పడింది. మా చెల్లి వాళ్ళకి ఇంట్లోకి 3 తీసుకొని వచ్చాను. పైన ఇలాగా గ్రీన్ లీవ్స్ చిన్న మువ్వల్లాగా పైన మనకి గింజలు తయారైనట్టుగా తులసి గింజలు అట్లా చక్కగా ఉంది తులసికోట. నేను పూజ గదిలో డైలీ పెట్టుకుంటాను. ఈ చిన్న బౌలు ఒక ఫంక్షన్లో గిఫ్ట్గా వచ్చింది. ఎక్కువగా వినాయకుడి దగ్గర ప్రసాదాలు, బెల్లం పప్పులు అలాగే ఏదన్నా చిన్న చిన్న నైవేద్యాలు డైలీ యూజ్గా పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న కుంకుమభరణ, ఒక చిన్న సైజు పెద్ద సైజు 2 కుంకుమభరణలు ఉన్నాయి. మనకు పట్టీలకు ఒకప్పుడులాగా మువ్వలు వచ్చినట్టుగా ఇప్పుడు మనం హారతి ప్లేట్లకి ఈ విధంగా కుంకుమభరణలు కూడా మువ్వలు వస్తున్నాయి. ఇంకా పైన ఒక పికాక్ వచ్చింది చూడండి, చాలా బ్యూటిఫుల్గా పెద్దగా ఉంది. పికాక్ వచ్చేసి పైన మనకు కుంకుమభరణ సైజు కొంచెం చిన్నగా వచ్చిన డెప్త్ ఎక్కువగా ఉంది. మనకు కుంకుమ అనేది చాలానే పడుతుంది. చూడండి, ఈ కుంకుమభరణను నేను దేవుడి దగ్గర ఉంచుకుంటాను. ఈ విధంగా డిటాచబుల్ అన్నమాట. క్యాప్ కూడా విధంగా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా పెద్ద కుంకుమభరణ, అదేమో వితౌట్ ఎనామిల్ పెయింట్. ఇక్కడ దీనికి వచ్చేసి మనకు ఎనామిల్ పెయింట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చిన్న కింద ఒక గద్దెలాగా ఇచ్చేసి ఆ పైన బర్ణ ఇచ్చారు. ఇదేమో విడ్త్ ఎక్కువగా వచ్చింది, వెడల్పు ఎక్కువగా వచ్చింది. అదేమో డెప్త్ ఎక్కువగా వచ్చింది. చూడండి, ఏమో అటాచబుల్ క్యాప్, పైన క్యాప్కి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. చూడండి, ఇలాగా మనం కంప్లీట్గా క్యాప్ను తీయలేము, మనకు అటాచ్ అయి ఉంటుంది అనమాట. అలాగే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోవింద నామాలతో ఉన్న ఒక చిన్న ధూప్ స్టిక్ స్టాండ్ అండి. మనకు చూస్తే ఇందులో ఎలా పెట్టుకోవచ్చు, పడిపోతాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ లేదు, చాలా చక్కగా ఒక 5-6 అలాగా కూడా గుచ్చుకోవచ్చు మనం వెనకాల. ఇక్కడ చూడండి, హోల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మనకు ముందు ఎదర వచ్చేసి గోవింద నామాలు కనిపిస్తాయి. ఇంకా ఇట్లా వెనకాల వచ్చేసి మనము ధూపం కడ్డీలను అలా పెట్టుకోవచ్చు. చూడండి, చాలా చిన్నగా మనము ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయకుండా చాలా బాగుంటుంది. చిన్న పూజ గదికి అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి పసుపు కుంకుమ బౌల్స్. ఇంకా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు, కానీ బయట ఉంటే సిల్వర్ ఐటెం కదా, రెగ్యులర్గా పెడితే బాగా బ్లాక్ అయిపోతున్నాయి అనేసి నేను అప్పుడప్పుడు అకేషనల్గా పెడుతూ ఉంటాను. ఇక రెగ్యులర్గా అయితే నేను బ్రాస్ ఐటమ్స్లోనే అమ్మవారి దగ్గర 2 బ్రాస్ బౌల్స్ ఉంచుకొని పసుపు కుంకుమ అయితే ఉంచుకుంటాను. ఇంకా చూడండి, మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజు 2 తీసుకున్నాను. ఈ విధంగా పసుపు కుంకుమకి అనేసి దృష్టిలో పెట్టుకొని చూడండి, చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. మీడియం సైజ్ అనమాట. ఇంకా ఈ చిన్న ప్రమిదలు అయితే నా మ్యారేజ్ అయిన కొత్తలోవి. ఇంకా ఫస్ట్ తీసుకున్న వెండి ప్రమిదలు చిన్నవి. ఇవి చక్కగా మంగళహారతి ప్లేట్లో అయితే చక్కగా సెట్ అయిపోతాయి. ఎప్పుడైనా మనం హారతి యూజ్ చేసినప్పుడు అయితే అందులోకి ఎక్కువ యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు దేవుడి దగ్గర కూడా పెట్టుకుంటాను. చూస్తే అలా కనిపిస్తున్నాయి కానీ పర్వాలేదు. మనం ఒక ఒత్తిని చక్కగా నలిచి వేసుకుంటే కనుక ఒక నిండుగా ఆయిల్ పెట్టుకుంటే ఒక 3-4 అవర్స్ వరకు వెలుగుతూనే ఉంటాయి. నేను అప్పుడప్పుడు వాటిల్లో కూడా దీపం అది వెలిగించుకుంటూ ఉంటాను దేవుడి దగ్గర. ఇక్కడ ఎక్కువగా హారతి ప్లేట్లో అయితే పెట్టుకుంటాను. చూడండి, హారతి ప్లేట్ వచ్చేసి చక్కగా మువ్వలతో ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే చాలా ఇయర్స్ అయిపోతుంది, మువ్వలు అక్కడక్కడ అరిగి ఊడిపోతున్నాయి. వాటిని మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూడండి, చక్కటి డిజైన్తో చాలా బాగుంటుంది. క్లీన్ చేసుకుంటే మనకి చాలా చక్కగా మంచిగా అయిపోతుందండి. డిజైన్ ఉంది కదా, మధ్యలో మురికి పడుతుంది అనేది ఏం లేదు. పట్టినా కూడా మనం ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. కొత్త వాటిలాగా షైన్ అవుతూ ఉంటాయి. చూడండి, అక్కడెక్కడ ఇలాగా ఊడిపోతున్నాయి. వాటిని మళ్ళీ పెట్టించుకోవాలి మువ్వల్ని. వీటిల్ని కూడా ఒక పెద్ద బౌలు, చిన్న బౌల్ ఉన్నాయి మనకు ప్రసాదం బౌల్స్ కింద. అంటే వీటిని పిల్లలు చిన్నప్పుడు అన్నప్రసాదానికి తీసుకున్నాము. ఇంకా ఈ పెద్ద బౌల్కి వచ్చేసి ఒక యాంటిక్ లుక్ ఉంటుంది. యాంటిక్ ఐటెం అయితే కాదు, కానీ చాలా డిజైన్ అయితే హెవీగానే వచ్చింది. కొంచెం మురికి అనేది అయితే పడుతూనే ఉంటాయి డిజైన్ మధ్యలో. కింద ఒక గద్దెలాగా ఇచ్చారు.
ఇది కొంచెం పెద్దగా ఉంటుంది సైజు బౌలు. ఇది వచ్చేసి కింద గద్దె మోడల్ అట్లా కాకుండా ప్లెయిన్గా ఇచ్చారు. ఇంకా సింపుల్ ఒక డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చి చిన్న బౌలు. మా పిల్లలు ఇద్దరు చిన్నప్పుడు అన్నప్రసాదానికి తీసుకున్న బౌల్స్ ఇవి. ఇప్పుడు దేవుడి దగ్గర ప్రసాదానికి అట్లాగా వాడతాము, ఇంకా వేరే దేనికైతే యూజ్ చేయము. ఆ తర్వాత ఇది వచ్చేసి హారతి ఇవ్వడానికి మనము కర్పూరం అది డైరెక్ట్గా ఉంచుకుంటే చాలా బ్లాక్ అయిపోతుంది అనేసి ఒక చిన్న మట్టి చిప్పలో కర్పూరాన్ని వేసుకొని ఆ చిప్పని ఇందులో పెట్టేసుకొని అప్పుడప్పుడు హారతి ఇచ్చుకుంటూ ఉంటాను. ఎక్కువగా అయితే బ్రాస్ ఐటమ్సే వాడతాను. ఇంకా అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్గా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో అట్లా తీసేసి ఇంకా వాడుకుంటూ ఉంటాను, మనం దేవుడి దగ్గర హారతి కోసం అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి పంచపాలి అండి. మనము పసుపు, కుంకుమ, గంధము, పొడి పసుపు, ఇంకా తడి పసుపు మనము ఇట్లా ఉంచుకుంటాం కదా, ఇలాగా 4 బౌల్స్ అన్నమాట. అయితే నాకు గద్దె మోడల్ అంటే చాలా ఇష్టము కింద, కానీ ఇవి చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకొని ఉన్నాను. ఇంకా ఇది ఉంది కదా అనేసి ఇంకా దాన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండలేదు. అయినా చాలా బాగుంటుంది. ఇది కూడా సిల్వర్కు చాలా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు తీసుకున్న ఐటమ్ అండి. ఇది చాలా ఇయర్స్ అవుతుంది, ఒక 300 చేంజ్ అలా తులం ఉన్నప్పుడు అట్లా తీసుకున్నాము. ఇప్పుడైతే చాలా ప్రైస్ పెరిగిపోయింది కదా. ఇంకా ఇవి వచ్చేసి ఇంకొక రకమైన ప్రమిదలండి. మీడియం సైజు ఉంటాయి ప్లెయిన్గా. ఇంకా ఇందులో ఆయిల్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది. ఫ్రైడే అలా అప్పుడైతే డే అంతా బాగుంటుంది అనేసి, వెలుగుతూ ఉంటుంది అనేసి నేను నిండుగా ఆయిల్ వేసుకొని మధ్యలో ఇత్తడివి నాలుకలు వేసుకొని పెట్టుకుంటానండి వత్తిని. ఇంకా డే అంతా చక్కగా అలా వెలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు శుక్రవారాల్లో ఒక్కొక్క ప్రమిదలో 5 వత్తులు కూడా వేసుకుంటూ ఉంటాను. చూడండి నిండుగా చాలా డెప్త్ ఎక్కువగా వచ్చిందన్నమాట. రౌండ్ షేప్లో చాలా డెప్త్ వచ్చింది కాబట్టి మనకు చాలా ఆయిల్ అనేది పడుతుంది. మనం అకేషనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, డైలీ కూడా కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇంకా ఇది వచ్చేసి అంతే లెంత్ కానీ మనకు పైన పికాక్ రావటం వల్ల ఇంకా హైట్గా అనిపిస్తుంది. అయితే చిన్నగా డిజైన్ వచ్చాయి, అవి కంప్లీట్గా ప్లెయిన్ ఉన్నాయి. నాకు కింద అడుగు భాగం వచ్చేసి చాలా వెడల్పుగా ఇచ్చారు, చాలా బ్రాడ్గా ఉంది. ఇంకా పైన వచ్చేసి డిజైన్ ఈ విధంగా చక్కటి కార్వింగ్తో ఇంకా చాలా బాగుంది. ఇంకా పైన వచ్చేసి మళ్ళీ చిన్న చారలు ఇచ్చారు అంతే, కానీ కంప్లీట్గా ప్లెయిన్ వచ్చేసింది. ఇంకా ఆ పైన వచ్చేసి మనకు పికాక్ ఇచ్చారు. చూడండి పికాక్ చాలా క్లియర్గా చాలా బాగుంది. మనం 5 ఒత్తులు వేసుకోవచ్చు. 5 ఒత్తులతో కూడిన ప్రమిద ఇది. ఇవి రీసెంట్గానే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనకు 16,000 వరకు పడింది పేర్ కాస్ట్ వచ్చేసి. ఇంకా ఈ ప్రమిదలు మా ఇంట్లో ఉన్న ప్రమిదల్లో చాలా పెద్ద ప్రమిదలు, ఇవి చాలా పెద్ద సైజువి. ఇవి కూడా చాలా ఇయర్స్ అవుతుందండి తీసుకొని. ఇంకా ఇది కూడా అడుగు భాగం వచ్చేసి చాలా బ్రాడ్గా ఉంటుంది, చాలా వెయిట్గా చాలా మందంగా ఉంటాయి. సిల్వర్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగా ఉన్నప్పుడు 500 అలా చేంజ్ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను ఈ ప్రమిదల్ని. ఇంకా పైన చూడండి ఒక షూలో మోడల్ ఇచ్చారు. ఇవి కూడా అంతే 5 ఒత్తులు వేసుకోవచ్చు. ఇంకా నిండుగా ఆయిల్ వేసుకుంటే కనుక మనకు ఈవినింగ్ వరకు అలాగ ప్రమిదలు వెలుగుతూ ఉంటాయి. చాలా ఆయిలే పడుతుంది ఇందులో కూడా. నాకు 500 చేంజ్ అలా కాస్ట్ ఉన్నప్పుడు తీసుకున్నాను. 22,000 అలాగా పడినాయి 2 ప్రమిదలు. ఒక 10 ఇంచెస్ వరకు ఉంటాయండి. చాలా బిగ్ సైజ్ అన్నమాట. ఏదైనా పెద్ద పెద్ద పూజలప్పుడు, వరలక్ష్మి అమ్మవారి వ్రతాలు, ఏదైనా విశేషమైన పూజలప్పుడు ఆ పూజల్లో పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ పన్నీర్ బుడ్డి. ఈ పన్నీర్ బుడ్డిని అస్సలు యూజ్ చేయము. పాప సిస్టర్ వాళ్ళ పాప ఫంక్షన్ అప్పుడే అలాగే తీసుకున్నాము. ఇంకా అట్లాగే భద్రపరుస్తాము బీరువాలో, అంతేకాని ఎక్కువ యూజ్ అనేది అయితే ఏమి ఉండదు కదండి. ఏదైనా ఫంక్షన్స్కి తప్ప ఇంకా లోపలే ఉంటుంది ఎక్కువగా. చూడండి టోటల్గా డిజైన్ వచ్చిందనమాట. ఇంకా పైన కూడా పైన కడ్డీ కూడా బొంగు పార్ట్ వరకు కూడా డిజైన్ ఇచ్చారు. ఇంకా పైన ఒక పువ్వు మోడల్ ఇచ్చారు. కింద కూడా కంప్లీట్గా నిండుగా డిజైన్ వచ్చింది. ఎక్కువ తీసి అయితే యూజ్ చేసేది ఏం పని ఉండదు దీంతో. ఇంక ఇక్కడ వచ్చేసి మనకు అష్టలక్ష్మి చెంబు, చాలా బిగ్ సైజ్ వచ్చింది చెంబు అయితే. లక్ష్మీ అమ్మవాళ్ళు కూడా అష్టలక్ష్మిలు చాలా పెద్ద సైజులో, చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో ఉంటారు. ఒక 1.5 లీటర్ వరకు వాటర్ పడతాయి. మనకు కలుషం పెట్టుకున్నప్పుడు చిన్న టెంకాయ పెడితేనైతే సరిపోదు, అది లోపలికే వెళ్ళిపోతూ ఉంటుంది. టెంకాయ కూడా మనం పెద్ద సైజులో తీసుకొచ్చుకొని కలుషం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంత పెద్దగా ఉంటుందన్నమాట చెంబు సైజు.
ఈ చెంబును కూడా అంతేనండి. ఎక్కువగా అయితే రెగ్యులర్గా యూజ్ చేసే పని ఏమి ఉండదు కదా. అప్పుడప్పుడు మనము ఏదైనా పండుగ రోజులు, ప్రత్యేకమైన రోజుల్లోనే తీసి కలశం కింద వాడతాము. ఇంకా అంతే. రెగ్యులర్గా రాగి చెంబులు, ఇత్తడి చెంబులు అలాంటివి ఉంటాయి కదా, అవే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక్కడ ఇది వచ్చేసి చిన్న ఉర్లి అనమాట. మీకు కొంచెం కెమెరాలో బిగ్గా కనిపిస్తుందని, అంత బిగ్గా ఏం లేదు, అంత స్మాల్గా ఉండదు, మీడియం సైజులో. ఉర్లి అని ఏం లేదండి, అప్పుడప్పుడు ఉర్లీగా యూజ్ చేస్తాము ఫ్రైడేస్ అట్లా అలాంటప్పుడు. ఇంకా లేదు అంటే మనము ఫ్రూట్స్కి కానీ ఏదైనా పండుగ రోజుల్లో ఫ్రూట్స్ ఎక్కువ ప్రసాదాలు పెట్టుకున్నప్పుడు కూడా మనము ఆ ప్రసాదం బౌల్ కింద, ఫ్రూట్స్ బౌల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద ఈ విధంగా గద్దె మడలు 3 స్టాండ్స్ అనేవి ఇచ్చారు. ఇంకొక 1.5 ఇంచ్ వరకు స్టాండ్ లాగా వచ్చి ఉంటుంది. ఇంకా చుట్టూ డిజైన్తో చాలా బాగుంటుంది ఈ బౌల్ కూడా. ఇంకా ఆ తర్వాత మనకు అమ్మవారి మొఖాలు, మీకు రీసెంట్ కూడా అమ్మవారి మొఖాలని చూపించాను. ఇంకా అమ్మవారు కూడా చాలా క్లారిటీతో, చాలా ముద్దుగా, నగుమముతో చాలా బాగుంటారు అమ్మవారు, కింద ఒక కాసుల పేరుతో. ఇంకా చూడండి, ఇంకా రీసెంట్గానే ఒక వీడియో షేర్ చేశాను కదా, అందులో అమ్మవారిని చూపించాను. ఈ విధంగా ఆ సిల్వరు అష్టలక్ష్మి చెంబులో ఈ విధంగా అమ్మవారిని పైన పెట్టుకొని ఎక్కువగా కలశం కిందనే ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఇదండి మా ఇంటి సిల్వర్ కలెక్షన్. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.